నాకు కనిపించడం ఏంటంటే సో నిఖిల్ గారు ఆర్య అలాగే పృథ్వీ గారు అజయ్ లాగా సో ఇద్దరితో గేమ్ ఆడుతున్నట్టు కనబడుతుంది. కాసేపు ఈయన దగ్గరకు వచ్చి అది నిఖిల్ తో అన్న మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ నిఖిల్ తో మామ నాకు ఒకటి అనిపిస్తుంది, నువ్వు సోనియా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా లేదా నాకు తెలియదు, కానీ ఎవిడెంట్ గా చూస్తున్నోడికి ఎట్లా కనబడుతుందంటే నిఖిల్ గాడు సోనియా ఏం చెప్తే అది చేస్తాడు అన్నట్టు నాకు కనబడుతుంది. అండ్ పృథ్వీ గాడు అయితే జస్ట్ వాని ఇట్లా వెపన్ లాగా వాడుతుంది ఆ పిల్ల, తెలుస్తుంది నాకు క్లియర్ గా. అవి రెండు మాత్రం చాలా రాంగ్ రా. అది ఆమె ప్రేమ అనుకుంటుందా ఏమనుకుంటుందో నాకు తెలియదు, చాలా గలీజ్ గా పోర్ట్రే అవుతుంది మామ. అంటే నాకు కూడా అదే అనిపిస్తుందిరా, నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నా ఆమె తోటి అని వాడు కూడా అన్నాడు. ఇంకా అంతకంటే ఇంకెక్కువ మాట్లాడతాం మనం. సీతకే ఇస్తా అన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఎక్కువ ఫేవర్ వాళ్ళు చేసారు, నేను చేయలే. నేను ఉన్నప్పుడు మాట్లాడినా లేనప్పుడు కూడా మాట్లాడినా. మోస్ట్లీ ఆదిత్య అన్న. అంటే ఎందుకు అనుకుంటున్నా అంటే అన్నకు పాపం అవ్వట్లే, అన్న కూడా ఇక నా లెక్క హార్ష్ గా మాట్లాడలేక అన్న కూడా అమ్మ మొన్ననే అయిపోయింది, ఇదే హౌస్ ఇదే ఇల్లు ఏ గేమ్స్ నాతో అయితలేదు అన్నాడు. ఆయన భలే మాట్లాడతారు కదా, అబ్బాయి మనము ఇట్లా ఆడుతున్నాం కదా, మనము కళ్ళు మూసుకుంటాం, మనము ఆకాశంలో రాంగ్ వెళ్తుంది అబ్బాయి, అది రాంగ్ వెళ్తుంది. చాయ్ పెట్టుకొని నువ్వు వీడియోలు చూస్తే నాకు ఒక షాకింగ్ విషయం, బిగ్ బాస్ మరి అది జూమ్ చేసి ఒక వీడియో చూస్తున్నాడు, సోనియా నిఖిల్ కి గుండె ధైర్యం పెంచే పని చేస్తుంది. నన్ను అడిగిండు వాడు ఎందుకంత గుండె ధైర్యం పెంచాలి, బిగ్ బాస్ బజ్లో అడిగిండు. సారీ నిఖిల్ ఒళ్ళో పడుకుంటుందంటే నాకెందుకు చెప్తున్నారు ఈ క్వశ్చన్లు, వాడు నీ దోస్తే కదా ఆ బజ్, ఆయన ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అంట, నీ దోస్తు కదా మా అమ్మ, బయటకు వచ్చినాక నువ్వే అడుగు నువ్వు అని చెప్పి. సిగరెట్ దాక్కుండా వస్తే నీకు ఏం కావాలంటే అది ఇస్తా. అవునా ఓడి అమ్మ ఇది తెలియదు నాకు, ఇట్లా కూడా ఉంది, ఇది తెలీదు నాకు. ఇద్దరు మధ్య ఇద్దరికి బాడీ మీద చేసి జస్ట్ ఫ్రెండ్లీ అవ్వచ్చు అలాగే అనొచ్చు, బయట మాకు చూస్తాను మాత్రం అది రాంగ్ గా ఓ అవునా, అది నేను చూడలేదు నిజంగా. అంటే నాకు కొన్ని నచ్చకపోతే, అంటే వాళ్ళు చేసే యాక్షన్స్ కొన్ని నచ్చకపోతే నేను కొంచెం ఇటు తిరిగి కూర్చుంటా. అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. ఎవరి పర్సనల్ వాందిరా, నేను పోయి పక్కింట్లో ఎందుకు వెళ్ళి పెడతారా పోయి? హౌస్ మేట్ అయితే గవి వాళ్ళ పర్సనల్ రా, నువ్వు ఎందుకు చేసావు అని అడుగుతారా ఎవడన్నా, అడుగు.